హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. గైస్, జస్ట్ 1 మినిట్ లో మీ పిఎఫ్ యూఏఎన్ నంబర్ యొక్క పాస్వర్డ్ గాని మర్చిపోతే దాన్ని ఎలా రీసెట్ చేయాలి లేదా కొత్త పాస్వర్డ్ ని ఎలా సెట్ చేసుకోవాలో ఈ వీడియోలో అయితే చూద్దాం. సో మీకు ఈ వెబ్సైట్ లింక్ వచ్చేసి నేను డిస్క్రిప్షన్ లో ఇస్తాను. సో మీరు అక్కడ నుంచి అయితే క్లిక్ చేసుకోవచ్చు. సో ఆ లింక్ క్లిక్ చేయగానే మనకి ఇలా అయితే వస్తుంది. సో ఇక్కడ మనకి యూఏఎన్ అండ్ పాస్వర్డ్ అయితే ఉంది కదా. సో మనం పాస్వర్డ్ మర్చిపోయాం కాబట్టి ఇక్కడ కింద మనకి ఫర్గట్ పాస్వర్డ్ అని ఉంది కదా, దాన్ని అయితే క్లిక్ చేసుకోండి. మనకి ఇలా అయితే వస్తుంది. సో ఇక్కడ చూసుకుంటే గానీ మీ యూఏఎన్ నంబర్ అయితే ఎంటర్ చేయాలి. సో ఎంటర్ చేశాక కింద నేమ్ వచ్చేసి మీ ఆధార్ కార్డ్ లో మీ నేమ్ ఎలా అయితే ఉందో అలా అయితే ఎంటర్ చేయండి. అండ్ దాని కింద డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసి మీ ఆధార్ కార్డ్ లో సేమ్ ఎలా అయితే ఉందో డేట్ ఆఫ్ బర్త్ అలా డేట్ ఆఫ్ బర్త్ అయితే ఇక్కడ ఎంటర్ చేసి జెండర్ ని సెలెక్ట్ చేసుకోండి. సో దాని కింద మొబైల్ నంబర్ అయితే ఇవ్వాలి. సో ఆధార్ కార్డ్ కి లింక్ అయి ఉన్న మొబైల్ నంబర్ అయితే ఇవ్వండి. సో వన్స్ ఇచ్చాక ఇక్కడ మనకి లెఫ్ట్ సైడ్ లో చెక్ బాక్స్ అయితే ఉంటది, దాన్ని టిక్ చేసి కింద క్యాప్చా అయితే ఎంటర్ చేయండి. సో ఎంటర్ చేశాక కింద గెట్ అథెంటికేట్ పిన్ అని ఉంది కదా, దాన్ని అయితే క్లిక్ చేసుకుంటే మీ ఆధార్ లింక్డ్ మొబైల్ నంబర్ కి ఒక ఓటీపీ అయితే వస్తుంది. సో ఆ ఓటీపీ అనేది ఇక్కడ ఎంటర్ చేసి కింద న్యూ పాస్వర్డ్ అనేది సెట్ చేసుకోవాలి. సో నేనైతే ఇక్కడ పాస్వర్డ్ అనేది ఎంటర్ చేస్తున్నాను. సో ఎంటర్ చేశాక మళ్ళీ ఇక్కడ కింద అదే పాస్వర్డ్ అయితే ఎంటర్ చేసుకోండి. సో ఎంటర్ చేసుకున్నాక ఇక్కడ వెరిఫై అయితే ఉంది కదా, దాన్ని అయితే క్లిక్ చేసుకుంటే మనకి ఇలా అయితే వస్తుంది. యువర్ పాస్వర్డ్ హాస్ బీన్ సక్సెస్ఫుల్లీ చేంజ్ అని చెప్పి చూపిస్తుంది. సో మన పిఎఫ్ అకౌంట్ కి కొత్త పాస్వర్డ్ అయితే సెట్ చేసుకున్నాం. ఇప్పుడు నేను ఏదైతే పాస్వర్డ్ అనేది సెట్ చేసుకున్నానో అదే పాస్వర్డ్ తో అయితే ఇప్పుడు మీకు లాగిన్ చేసి చూపిస్తాను. సో నేను యూఏఎన్ నంబర్ అండ్ పాస్వర్డ్ అయితే ఎంటర్ చేసి సైన్ ఇన్ మీద అయితే క్లిక్ చేసా. సో మీరు ఇక్కడ చూడొచ్చు, నాకు రిజిస్టర్ మొబైల్ నంబర్ కి ఒక ఓటీపీ అయితే వస్తుంది. సో ఓటీపీ అనేది ఎంటర్ చేయగానే మనకి ఇలా అయితే ఓపెన్ అవుతుంది పిఎఫ్ హోమ్ పేజ్ అనమాట ఇది. సో మీరు ఇక్కడ నుంచి పిఎఫ్ అమౌంట్ అనేది విత్డ్రా చేసుకోవచ్చు అండ్ పెన్షన్ అమౌంట్ ని కూడా విత్డ్రా చేసుకోవచ్చు. సో మీకు పిఎఫ్ అమౌంట్ ఎలా విత్డ్రా చేయాలో తెలియకపోతే గానీ లెఫ్ట్ సైడ్ లో కనిపిస్తున్న వీడియోని అయితే క్లిక్ చేసి చూడండి. సో వీడియో అయితే ఇంతే గైస్. మీకు ఈ వీడియో కానీ ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే వీడియోకి ఒక లైక్ వేసుకోండి. అలాగే ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ కలుద్దాం ఇలాంటి ఇంకో వీడియోలో. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్.